నమస్తే, వెల్కమ్ టు సీ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. టాంగుటూరి జీవితం అందరికీ ఆదర్శప్రాయం. అవార్డుల ప్రధానోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్. జగన్ కు వచ్చే ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా రాదు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ. మోడీ కొత్త పథకాలతో 6 కోట్ల మందికి లబ్ధి. అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. క్రెడాయ్ హోమ్ ఎక్స్పో అందరికీ ఉపయుక్తం. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయంలో కుంకుమార్చనలు. భారీగా తరలివచ్చి పూజలు నిర్వహించిన మహిళలు. నేటి సమాజంలో విద్యార్థులు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగడం ద్వారా సమాజానికి సేవ చేయాలి అనే దృక్పథాన్ని అలవర్చుకోవాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ పిలుపునిచ్చారు. స్థానిక ప్రభుత్వ అటానమస్ కళాశాలలో టాప్ ర్యాంకర్లకు ఆయన చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేశారు. ప్రభుత్వ అటానమస్ కళాశాల పూర్వ విద్యార్థుల సంఘం అధ్యక్షుడు మొళ్ల మాధవ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కందుల దుర్గేష్ మాట్లాడుతూ చాలా కళాశాలల్లో పూర్వ విద్యార్థుల సంఘాలు కొంతకాలం వరకే పనిచేస్తాయని, ఆ తర్వాత కాలగర్భంలో కలిసిపోతాయని, అయితే ఇక్కడ మాత్రం మాధవ్ నేతృత్వంలో కళాశాల బాగుండాలని, ఒక్క గజం కూడా అన్యాక్రాంతం కాకుండా చూడాలని రాజకీయ పక్షాలను సైతం ఏకం చేసి ఉద్యమాన్ని నడిపించిన విషయాన్ని గుర్తు చేశారు. మాధవ్ను స్ఫూర్తిగా తీసుకుని విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు. నిత్యం రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకునే తాము ఇటువంటి కళాశాలకు వచ్చి స్ఫూర్తివంతమైన మహానుభావుల పేరుతో నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో పాల్గొనడం ద్వారా మనసు ప్రశాంతత లభిస్తుందన్నారు. కళాశాల టాప్ ర్యాంకర్స్లో ప్రకాశం పంతుల పేరు మీదుగా అవార్డులు ఇవ్వటం గర్వకారణమన్నారు. నేడు ప్రజలందరూ స్వతంత్రంగా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారంటే వారి కృషే కారణమన్నారు. ప్రిన్సిపల్ డాక్టర్ రామచంద్ర ఆర్కే మాట్లాడుతూ కళాశాల నాక్ ఏ గ్రేడ్కు అవసరమైన సహాయ సహకారాలు మంత్రి దుర్గేష్ అందించారని అన్నారు. మాధవ్ మాట్లాడుతూ ఈ కళాశాలలో చదువుకున్న టంగుటూరి ప్రకాశం పంతులు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారని, రాజమహేంద్రవరం మున్సిపల్ చైర్మన్గా 30 సంవత్సరాల వయసులోనే బాధ్యతలు నిర్వర్తించారని అన్నారు. గాంధీ పిలుపుతో యావదాస్తిని స్వాతంత్ర ఉద్యమానికి అందజేసిన ఘనుడన్నారు. అనంతరం టాప్ ర్యాంకర్లకు అవార్డులు ప్రదానం చేసి అభినందించారు. కార్యక్రమంలో అల్యూమిని ప్రతినిధి ఎస్ఆర్ఎస్ భార్గవ్, గద్దె సుధాకర్, ఎస్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఎన్సిసి క్యాడెట్స్ కానీ, ఎన్ఎస్ఎస్ వారు కానీ చాలా క్రమశిక్షణాయుతమైనటువంటి కార్యక్రమాలను నిర్వహించడం, తద్వారా కళాశాల యొక్క పేరు ప్రఖ్యాతులు ఇనుమడింపజేసే విధంగా వారు చేస్తున్నటువంటి కృషి, ఇవన్నీ కూడా కళ్ళ కట్టినట్టుగా కనబడతా ఉన్నాయి. చాలా కాలం తర్వాత రాజమండ్రి ఆర్ట్స్ కళాశాలలో ఈ రకమైనటువంటి వాతావరణాన్ని చూడగలుగుతున్నందుకు మీ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. చాలా మంది పూర్వ విద్యార్థి సంఘం మఖలో పుట్టి పుబ్బలో పోయింది అంటుంటారు. చాలా మంది పెడుతుంటారు, కొన్నాళ్ళు నడుస్తాయి బాగా, తర్వాత అవన్నీ కాలగర్భంలో కలిసిపోతుంటాయి, కార్యక్రమాలు కూడా ఉండవు. నాకు తెలిసి కేవలం రాజమండ్రిలో మాత్రమే కాదు, ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని కళాశాలలకు సంబంధించినటువంటి పూర్వ విద్యార్థుల సంఘం సందర్భంగా నెంబర్ 1 సంఘం ఏదైనా ఉంటే అది మన మొళ్ల మాధవ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ సంఘం మాత్రమే. నాకున్న సమాచారం మేరకు ఎవరన్నారు, కాకపోతే కరెక్ట్ చేయొచ్చు, ప్రభుత్వ రంగంలో మొదలైనటువంటి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి కళాశాలలు ప్రభుత్వ రంగంలో, ప్రైవేట్ రంగంలో సిఆర్ రెడ్డి కాలేజ్, డిఎన్ఆర్ కాలేజ్ ఎప్పటి నుంచి ఉన్నాయి, కానీ ప్రభుత్వ రంగంలో మొట్టమొదటి స్టార్ట్ అయినవి రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల, అనంతపూర్ ఆర్ట్స్ కళాశాల. ఈ రెండే మొట్టమొదటిగా ప్రారంభమైనటువంటి కళాశాలలు. అంత ప్రాచీనమైనటువంటి కళాశాల ఇది. చెప్పుకున్నాను, కళాశాల కానీ లేకపోతే భారతదేశ ప్రభుత్వం నిర్దేశించినటువంటి NEP 2020 విజన్ కానీ ఇవన్నీ చూస్తే రెండు విషయాల మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. అది విద్యార్థులకు అకాడమిక్ ఎక్సలెన్స్ని ఇవ్వటం అనేది ఒక కళాశాల ప్రధాన ఉద్దేశం అయినప్పటికీ దానిలో భాగంగా ఇంకో 2 చేర్చాలి. అదేమిటంటే, ఒకటి విద్యార్థులకు అకాడమిక్ ఎక్సలెన్స్తో పాటుగా స్కిల్ ఓరియంటేషన్ ఉండాలి, స్కిల్ మీద అవగాహన ఉండాలి. స్కిల్ఫుల్ విద్యార్థులే, స్కిల్ఫుల్ యువతే భారతదేశానికి ఒక పట్టుకొమ్మ, భారతదేశానికి ఒక సంపద అని స్కిల్ బేస్డ్ కోర్సెస్ అన్నిటినీ పెట్టి
ఈ NEP 2020లో మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. ప్రకాశం పంతులు గారు ఈ కళాశాలలో చదువుకుని ఇక్కడే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తొలి ముఖ్యమంత్రిగా ఉండి ఎంతో సాహసోపేతంగా వారు జీవించిన అన్ని కాలం కూడా అతి పేదరికంలో ఉండి కష్టపడి చదువుకుని వారు వారాలు చేసుకుంటూ చదువుకుని వచ్చిన తర్వాత వారు ఉన్నతమైన చదువుకుని రాజమండ్రిలో లా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు వారికి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చింది రాజమండ్రి. ఆయన ఉన్న పేరుతో రాజమండ్రి మున్సిపల్ చైర్మన్ గా 30 సంవత్సరాల వయసులో మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకోవడం జరిగింది. అలాగే గాంధీ గారి పిలుపుని అందుకుని ఆయన స్వతంత్ర ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. అంతకుముందు ఆయన లా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు కొన్ని లక్షలాది రూపాయలు సంపాదించి గాంధీ గారి పిలుపుని అందుకుని మొత్తం యావదాస్తిని కూడా మరి స్వతంత్ర ఉద్యమానికి మరి వాళ్ళు ఖర్చుపడడం జరిగింది. ఎన్నికల్లో ప్రజలు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పిన తీరు మార్చుకుని జగన్మోహన్ రెడ్డి బెదిరింపు ధోరణితో వ్యవహరించడం సరికాదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ అన్నారు. వరదలతో ప్రజలు అల్లాడుతూ ఉంటే బెంగళూరు ప్యాలెస్లో ఉండి అప్పుడప్పుడు ఇక్కడికి వస్తూ ప్రభుత్వం చేస్తున్న సహాయ కార్యక్రమాలపై బురద చల్లుతున్న జగన్మోహన్ రెడ్డిని ప్రజలు చీత్కరించుకుంటున్నారని అన్నారు. స్థానిక కంబాల చెరువు వద్దనున్న ఆయన కార్యాలయంలో గన్ని మీడియాతో మాట్లాడుతూ విజయవాడ వరదల కారణంగా 60 మంది చనిపోయారని చెప్పిన జగన్ వారి పేర్లు చెప్పగలరా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీకి దేవాలయం లాంటి పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన మాజీ ఎంపీ నందిగాం సురేష్ జైల్లో ఉంటే ఆయన్ను పరామర్శించడానికి వెళ్లిన జగన్మోహన్ రెడ్డి అక్కడ చేసిన వ్యాఖ్యలు విచిత్రంగా ఉన్నాయన్నారు. కడుపు మండి తెలుగుదేశం పార్టీ కార్యాలయం దగ్గరికి ధర్నాకు వెళ్లారని జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయన్నారు. ఆయనకు ధర్నాకు దాడికి తేడా తెలీదా అని ప్రశ్నించారు. 3 ఏళ్ల క్రితం అమరావతి పర్యటనకు వెళుతున్న చంద్రబాబుపై రాళ్లు రువ్వగా ఆ సమయంలో రాష్ట్ర డీజీపీ కూడా ఇదే విధంగా కడుపు మండిన వాళ్లు రాళ్లు విసిరి ఉండవచ్చని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. పార్టీ కార్యాలయాలపై దాడులు, ఎన్నికల్లో ఈవీఎంలను బద్దలు కొట్టిన పెన్నెల్లి రామకృష్ణారెడ్డి వంటి నాయకులను పెంచి పోషించిన జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఇంట్లో కూర్చోబెట్టారని అన్నారు. సొంత బాబాయిని గొడ్డలి వేటుతో చంపించారన్న పాపాన్ని మూటగట్టుకున్న జగన్మోహన్ రెడ్డికి కుట్రలు చేయటంలో సిద్ధహస్తుడన్నారు. నాటి దాడి కేసులో అప్పటి ప్రభుత్వం ఎలాంటి విచారణ కూడా జరపలేదని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటిపై విచారణ జరిపి దోషులను అరెస్టు చేస్తుందన్నారు. సమావేశంలో తెలుగుదేశం నాయకులు మల్లా వెంకటరాజు, ఆర్ సుబ్బారావు, వానపల్లి శ్రీనివాసరావు, అప్పల రాజు తదితరులు పాల్గొన్నారు. అసలు 60 మంది ఎక్కడ చచ్చిపోయారో లేదా 60 మంది లిస్ట్ ఆయన దగ్గర ఉందో లేదో మరి ఆయనకే తెలియాలి. అది సరే, అది అలా పక్కన పెడితే ఈరోజు ఆయన చేసే అభియోగాలు నిన్న గుంటూరు జిల్లా జైలు దగ్గరికి వెళ్ళి నందిగు సురేష్ ఆయన మాజీ ఎంపీ గారు ఆయన దేంట్లో ఆయన అరెస్ట్ చేసింది ఏంటంటే మా తెలుగుదేశం పార్టీ ఒక దేవాలయంగా భావించే మా కేంద్ర కార్యాలయాన్ని మీద ధ్వంసం చేశాడు, దాడి చేశాడు, ధ్వంసం చేశాడని అభియోగం మీద ఆయన అరెస్ట్ చేశారు. హైకోర్టు కూడా ఆయన ముందస్తు బెయిల్కి అప్లికేషన్ ఇవ్వలేదు. ఆయనతో పాటు చాలామందికి ఇవ్వలేదు. వాళ్ళు మొత్తానికి రాష్ట్రం దాటి చాలామంది వెళ్ళిపోయారు. ఈ నందిగు సురేష్ లాంటి వాళ్ళని, లేకపోతే అక్కడ మాచర్ల పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆయన చేసింది ఏంటి, చాలా పెద్ద ఘనకార్యాలు చేశాడు. మనకి అందరికీ తెలుసు. అక్కడ ఈవీఎంలు పగలగొట్టడం దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దౌర్జన్యాలు చేయడం దగ్గర నుంచి నానా గొడవలు చేశాడు. ఈయన చాలా ఆనుమూత్యులైన మాటలు మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే అది నాకు ఆశ్చర్యం కదా, ప్రజలు కూడా ఆశ్చర్యం కాదు. ఎందుకంటే అతను ఒక ఫ్రాక్షన్ లీడరు, ఒక కరుడుగట్టిన ఫ్రాక్షన్ లీడరు, 31 కేసుల్లో క్రిమినల్ కేసుల్లో ఇరుక్కుని ఈ 5 ఏళ్ళ నుంచి కూడా కోర్టుకి హాజరవ్వకుండా తప్పించి తిరుగుతున్న ఒక ప్రజాస్వామ్యమే గొప్ప నమ్మకం ఉన్న గొప్ప వ్యక్తి. అదేవిధంగా తన సొంత బాబాయిని గొడ్డల పోటీకి గురి చేశాడనే అభియోగాలు ఎదుర్కొంటున్న వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడడంలో తప్పేం లేదు. ఎందుకంటే అతను చెప్పేది ఏంటంటే కడుపు మండి దాడి చేశారు తప్ప ఇంకోటి ఏం కాదు కదా. ధర్నా చేయడానికి వెళ్ళారు, కడుపు మండి వెళ్ళారు, రాళ్ళు వేశారు, కడుపు మండిన వాళ్ళే రాళ్ళు వేశారు అని చెప్తున్నాడు ఆయన. ఇదే మాటలో ఈ కడుపు మండిన వాళ్ళే రాళ్ళు వేశారన్న మాటలో మనం ఒక 2-3 ఏళ్ల క్రితం చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటనకు వెళ్ళినప్పుడు, ప్రధాన ప్రతిపక్ష నేతగా అమరావతి పర్యటనకు వెళ్ళినప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాళ్ళు వేయించాడు ఆయన బస్సు మీద. రాళ్ళు వేయిస్తే అప్పుడు డీజీపీ ఐ థింక్ గౌతమ్ సవాంగ్ అనుకుంటాను, ఆయన అన్న మాటలు కూడా సేమ్ ఇదే డైలాగులు ఆయన మాట్లాడాడు. ఆ డైలాగులు ఈయన వచ్చి కడుపు మండిన వాళ్ళు రాళ్ళు వేసారని చెప్పి సమర్థించాడు ఆయన. కనీసం వాళ్ళు ఆఫ్ చేయడం కానీ అరెస్ట్ చేయడం కానీ చేయకుండా. అదేవిధంగా ఇక్కడ కడుపు మండి వాళ్ళు రాళ్ళు వేశారు,
వాళ్ళు మామూలు నానా మాటలు అన్నమూలంగా పట్టాభి లాంటి వాళ్ళు ఇది ఏమంటే బోసిడీగానే అది ఇది అన్నమూలని దానికి ఏదో అడ్డాలు పట్టాలు తీసి ఆ అన్నమూలనే కడుపు మండి రాళ్ళు వేసాడు. ధర్నా చేయడానికి వెళ్ళారు అక్కడికి, అంతేగాని దాడి చేయడానికి కాదన్నాడు. ధర్నాకి దాడికి తేడా తెలియనట్టు అమాయకులు ప్రజలేం కాదు. ఆయన అమాయకుడేమో కానీ అమాయకుడు అనుకుంటున్నాడేమో కానీ ప్రజలకు తెలుసు అది ఏం చేశారో. ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దండయాత్ర చేసి మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా చిన్నాభిన్నం చేసి అద్దాలు గీతాలు అన్ని పగలగొట్టేసి అడ్డం వచ్చిన వాళ్ళు అందరూ కూడా చెతకొట్టేసి తలకు గాయాలు తగిలించి ఇన్ని చేసి బీభత్సం చేశారు. పక్కనే కోటవేడి దారిలో డీజీపీ కార్యాలయం ఉంది, కానీ ఎవడో కనీసం రాలేదు అక్కడి నుంచి ఇక్కడికి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2-3 years బ్యాక్ 2-3 ఏళ్ళ క్రితం కృష్ణానది వరదలు వచ్చినప్పుడు కావాలని గేట్లు ఎత్తకుండా చంద్రబాబు నాయుడు గారి ఇల్లుని ఉండవల్లి నివాసాన్ని ముంచేయడానికి ట్రై చేసింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా? అయినా కానీ అదేం మొదలలేదు, దానికి ఏం అవ్వలేదు. చంద్రబాబు నాయుడు గారిని ఖాళీ చేయమని హెచ్చరికలు కూడా జారీ చేశారు, అయినా కానీ ఖాళీ చేయలేదు, నిబ్బరంగా ఉన్నాడు. దానికి ఏం అవ్వలేదు. ఈవేళ బుడమేరు వరదల మూలంగా అని చెప్తున్నాను నేను. బుడమేరుకి ఈ కృష్ణానదికి వరదలకి సంబంధం లేదని నేను అంటున్నాను, నిపుణులు కూడా అంటున్నారు. ఇటీవల జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ 6 కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారని, 70 సంవత్సరాలు దాటిన వారికి ఉచిత ఆరోగ్య బీమా వర్తిస్తుందని, ఒకే కుటుంబంలో 70 సంవత్సరాల వారు ఉంటే సమానంగా పంచుకునే అవకాశం కల్పించారని అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. ఈ పథకాలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. రాజమహేంద్రవరం క్వారీ మార్కెట్ జంక్షన్లో ఉన్న బీజేపీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో 6 కోట్ల మందికి లబ్ధి చేకూరుతుందన్నారు. గ్రామీణ రహదారులకు 70,120 కోట్లతో మహర్దశ పట్టనుందన్నారు. కాలుష్యం తగ్గించడానికి జల విద్యుత్ 25 మెగావాట్స్ పైన ఉన్న ప్రాజెక్టుకి మౌలిక సదుపాయాలు కల్పించడం, విద్యుత్ వాహనాలకు ప్రోత్సాహకాలు అందించడం వంటి పథకాలు ఉన్నాయన్నారు. మిషన్ మౌసంతో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేస్తున్నారన్నారు. భారతదేశం సాంకేతికంగా ఆరోగ్యపరంగా ప్రపంచంలోనే తీర్చిదిద్దాలని ప్రధాని మోడీ కృషి చేస్తున్నారని కొనియాడారు. పీసీసీ అధ్యక్షురాలు షర్మిల మాటలు చేతకానితనమని, కాంగ్రెస్ హయాంలో ఏపీకి ఇంత పెద్ద ఎత్తున సహాయం ఎప్పుడైనా చేశారా అని నిలదీశారు. వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటే జగన్ బురద రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. అక్రమంగా కార్యాలయాలపై దౌర్జన్యం చేసి పగలగొట్టిన క్రిమినల్ను పరామర్శించడానికి సమయం ఉంది, కానీ వరదల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులను పట్టించుకునేందుకు ఖాళీ లేదని ఎద్దేవా చేశారు. ఎంపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని అన్నారు. ఆమె అందుబాటులో ఉండటం లేదన్న ప్రచారాన్ని ఖండించారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్ముల దత్తు, రాష్ట్ర నాయకులు రేలంగి శ్రీదేవి, అడబాల రామకృష్ణ, యనమల రంగబాబు, వీర వీరాంజనేయులు, కాలపు సాయిరాం, బూరా రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మొన్న ఏదైతే బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో 1,02,000 కోట్ల రూపాయలు మేరకు ప్రజలకు ప్రయోజనాలు చేకూర్చే 6 పథకాలకి శ్రీకారం చుట్టడం జరిగింది. దాంట్లో ప్రధానంగా 70 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఉచిత ఆరోగ్య బీమా, ఇప్పటికే ఈఎస్ఐ కానీ లేకపోతే ప్రైవేట్ ఇన్సూరెన్సుల ద్వారా కానీ లబ్ధి పొందుతున్న వారికి కూడా ఈ కార్యక్రమం ద్వారా లబ్ధి చేకూర్చాలనేది ప్రధానమంత్రి గారు ఆలోచన. దాని ద్వారా దాదాపుగా 6 కోట్ల మంది వృద్ధులకి లబ్ధి చేకూరబోతూ ఉంది. అదేవిధంగా ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన ఫేజ్ 4 దాదాపుగా 70,000 కోట్ల రూపాయలు, 70,125 కోట్ల రూపాయలతో ఈ గ్రామీణ సడక్ యోజన 4th ఫేజ్ తీసుకోబోతా ఉన్నారు. దాంట్లో 49,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ వాటా కాగా 21,000 కోట్ల రూపాయలు రాష్ట్రాల వాటా కింద నిర్ధారించడం జరిగింది. దీని ద్వారా 25,000 ఆవాస ప్రాంతాలకి గ్రామీణ రోడ్లు అనుసంధానం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇవాళ కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున జల విద్యుత్తును ప్రోత్సహించాలనే ఆలోచన చేయడం, 25 మెగావాట్లు దాటి ఎవరైతే ప్రాజెక్ట్స్ ఇన్స్టాల్ చేస్తారో దానికి సంబంధించిన మౌలిక వసతుల కల్పన కోసం కూడా దాదాపు 14,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలనేది ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మిషన్ మౌసం అంటే ఇప్పటివరకు మనకు ప్రకృతి వైపరీత్యాలు వస్తూ ఉంటే ఫోర్కాస్ట్ చేయడం జరుగుతూ ఉంది, అంటే ముందస్తు అంచనాలు. ఆ విధంగా ఫోర్కాస్ట్ కాకుండా నౌకాస్ట్
తక్షణ అంచనాలు రూపొందించాలి, తద్వారా ప్రకృతి వైపరీత్యాల్లో ప్రజల నుంచి రక్షించాలి అనే ఆలోచన. ఇంతవరకు ఉన్న సాంకేతిక పరిజ్ఞానానికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను కూడా ఉపయోగించుకొని నౌకాస్ట్ చేయాలి. దానికోసం 2,000 కోట్ల రూపాయలతో ఆ కార్యక్రమాన్ని చేపట్టాలనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని పెద్ద ఎత్తున ఆ దిశగా ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది. క్రెడాయి రాజమహేంద్రవరం చాప్టర్ ప్రతి ఏటా నిర్వహిస్తున్న హోమ్ ఎక్స్పో ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతోందని, ఇక్కడ ప్రదర్శిస్తున్న ఉత్పత్తుల ద్వారా ఇళ్లు కొనుగోలు చేసే వారికి వారి ఇళ్లలో ఉపయోగపడే ఉపకరణాలు అందుబాటులో ఉన్నాయని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. స్థానిక జేఎన్ రోడ్లో ఉన్న చెరుకూరి వీరాజు సుబ్బలక్ష్మి కన్వెన్షన్ సెంటర్లో శుక్రవారం నుంచి 3 రోజుల పాటు జరిగే క్రెడాయ్ హోమ్ ఎక్స్పోను మంత్రి కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. క్రెడాయ్ ప్రతినిధులతో కలిసి అన్ని స్టాళ్లలో కలియ తిరిగి వారు విక్రయిస్తున్న ఉత్పత్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రధాన వేదిక వద్ద దుర్గేష్ ది ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ చల్ల శంకర్రావు, క్రెడాయ్ గౌరవ చైర్మన్ బుడ్డిగ శ్రీనివాస్, బీసీ జేఏసీ చైర్మన్ మార్గాని నాగేశ్వరరావు, క్రెడాయ్ రాష్ట్ర చైర్మన్ ఆళ్ల శివారెడ్డి, ఏపీ చాప్టర్ ప్రెసిడెంట్ వైవి రమణారావు, నగర చైర్మన్ సూరవరపు శ్రీనివాస్ కుమార్ తదితరులు జ్యోతి వెలిగించి హోమ్ ఎక్స్పోను ప్రారంభించారు. దుర్గేష్ మాట్లాడుతూ క్రెడాయిలో సభ్యులుగా ఉన్న వారందరూ మంచి బిల్డర్స్ అని, ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని ఆకాంక్షించారు. భవనాల నిర్మాణంతో పాటు నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది స్టాల్స్ పెరిగి మరిన్ని కొత్త ఉత్పత్తులు అందుబాటులోకి రావడం శుభ పరిణామమని పేర్కొన్నారు. క్రెడాయ్ హోమ్ ఎక్స్పోకు వారి హోమ్ మేకర్లను కూడా తీసుకుని వచ్చారని చమత్కరించారు. గోరంట్ల మాట్లాడుతూ ఇటువంటి ఎక్స్పోల ద్వారా భవన నిర్మాణం, ఫ్లాట్ల కొనుగోలు, గృహోపకరణాల కొనుగోలుకు 10 చోట్లకు తిరగాల్సిన అవసరం ఉండదని నిర్వాహకులను అభినందించారు. అనంతరం కందులతో పాటు చల్లా, బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొమ్మల దత్తు, ప్రముఖ వ్యాపారవేత్త కంటిపూడి సర్వారాయుడిని దుస్సాలవాతో సత్కరించారు. కార్యక్రమంలో జనసేన కార్పొరేషన్ అధ్యక్షుడు వై శ్రీను, బీజేపీ రాష్ట్ర నాయకులు రేలంగి శ్రీదేవి, యనమల రంగబాబు, కాలిపు సాయిరాం, టీడీపీ నాయకులు రెడ్డి రాజు, క్రెడాయి ప్రతినిధులు మన్యం ఫణికుమార్, వేలుమూరి భీమశంకరం, చల్లా బాలుమురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న అందరూ కేవలం బిల్డర్స్ మాత్రమే కాకుండా ఇందులో భాగస్వామ్యమైనటువంటి వారి యొక్క సతీమణులు కూడా వచ్చి, హోమ్ మేకర్స్ కూడా వచ్చి నిజమైన హోమ్ ఎక్స్పోగా దీన్ని నిలబెట్టినందుకు కూడా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. ఇది సక్సెస్ఫుల్ గా ఈ 3 రోజులు జరగాలని, ముఖ్యంగా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని రాబోయే రోజుల్లో రాజమండ్రికి సుందర వందనగా తయారు చేయడంలో అద్భుతమైనటువంటి నిర్మాణ కథనాలతోటి రాజమండ్రి నగరాన్ని మరింత శోభన చేకూర్చే విధంగా వీళ్ళందరూ కృషి చేయాలనేటువంటి మాటను తెలియజేస్తూ, దానికి అవసరమైనటువంటి ప్రభుత్వ సహకారం ఇవాళ మీ అందరూ కూడా కొత్త ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం పూర్తిగా ఏదైతే భవన నిర్మాణాలు ఉన్నాయో వాటి విషయంలో కానివ్వండి, సరికొత్త కట్టడాల విషయంలో కానివ్వండి, వాటితో పాటు భవన నిర్మాణ కార్మికుల గురించి కానివ్వండి, పూర్తిగా పాసనకాయించేటువంటి ప్రభుత్వం. దాని ప్రకారం అందరూ కూడా తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఇది అందుబాటులో ఉండి అనంతరంగా ఉంటుందనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ. నమస్కారం. రాజమండ్రి చాప్టర్ క్రెడాయి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ఎక్స్పో ఏర్పాటు చేశారు. వినియోగదారుడికి అలాగే భవన నిర్మాణ రంగ సంస్థలకి మధ్య అనుసంధానంగా ఈ క్రెడాయి వ్యవహరిస్తూ ఉంది. ఇవాళ ఏదైతే వచ్చిన అధునాతనమైన సదుపాయాన్ని ఉపయోగించుకోవడం కోసం, మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపరచుకోవడం కోసం ఈ క్రెడాయి ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే ఈ రంగంలో వచ్చిన పెనుమార్పుల్ని దృష్టిలో పెట్టుకొని వారికి జరుగుతున్న ఇబ్బందులు, సాధక బాధకాలు ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కూడా ఏ విధంగా సహాయ సహకారాలు అందాలనే ఆలోచనలో ఈ ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నారు. క్రెడాయిలో ఉన్నటువంటి బిల్డర్స్ కానీ, మిగతా వర్తకులు కానీ అందరూ కూడా ఎంతో అద్భుతంగా ప్రతి సంవత్సరం ఈ క్రెడాయిని చాలా ఘనంగా చేయడం జరుగుతుంది. ఇందులో ఈ
ఎక్స్పో పెట్టడానికి కారణం ఏంటంటే ఈ రాజమండ్రి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల్లో ఈ ఇల్లు కట్టుకోవడానికి కానీ అపార్ట్మెంట్స్ కట్టుకోవడానికి కానీ ఏదైనా కన్స్ట్రక్షన్ కి సంబంధించినటువంటి ఏదైనా సరే ఆ వస్తువులన్నీ కూడా ఇక్కడ అన్ని కూడా స్టాల్స్ పెట్టడం జరిగింది. ఈ స్టాల్స్ లో వాళ్ళకి ఏ రకంగా అన్ని సరుకులు అమ్ముతారని కూడా దీంట్లో అన్ని విధాలు ఉన్నాయి. స్థానిక నాళం భీమరాజు వీధిలోని శ్రీ సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయం వద్ద గణేష్ నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో భాగంగా శుక్రవారం డాల్డా మురళి లలిత దంపతుల ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి లక్ష్మీ అమ్మవారి కుంకుమార్చన వైభవంగా జరిగింది. సుమారు 3,000 మంది మహిళలు ఈ కుంకుమార్చన వేడుకకు హాజరయ్యారు. అమ్మవారికి పసుపు, కుంకుమ, శ్రీకూర్మ బొమ్మలతో ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు భారీగా తరలి రావడంతో ఆలయం వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. కాగా 14వ తేదీ ఉదయం 8 గంటలకు శ్రీ రమా సహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు, సాయంత్రం 6 గంటలకు పంచామృతాభిషేకం, 15వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఉంజల్ సేవ, 16వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు గణేష్ ఊరేగింపు నిమజ్జనం ఉంటాయన్నారు. 22వ తేదీన భక్తులకు భారీ అన్న సమారాధన జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మాటూరి రంగారావు, శెట్టి జగదీష్, మాటూరి సిద్ధు, మద్ది నారాయణరావు, నల్లం ఆనంద్, బింగుమళ్ల నారాయణ, డాల్డా మురళి, కొత్త రాజేష్, మోతమరి లలిత, కొప్పర్తి మురళి, పెంకేష్ సోహాన్, పెద్దమర్ల బద్రి, నిమ్మలపూడి గోవింద్, ఈవో పాల్గొన్నారు. కుంకుమార్చన అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. 74వ సంవత్సరం నడుస్తున్న ఈ ఉత్సవ నవరాత్రుల్లో భాగంగా ఇవాళ 7వ రోజు లక్ష్మీదేవి కుంకుమ పూజలో సుమారు 1500 మంది దాకా ఇవాళ పూజ చేసుకుంటూ, మేము ఆలయంలో 1260 మందికి రెడీ చేసినా సరే ఇవాళ 1500 మంది పైన ఇవాళ వచ్చి ఇక్కడ లక్ష్మీదేవి ఆశీస్సులు తీసుకోవడం ఈ ప్రాంగణానికే ఎంతో శుభ సూచకం. ఇంత ఘనంగా జరగడం గత 20 ఏళ్ళలో కూడా ఇదే మొట్టమొదటిసారి. సహస్ర లక్ష్ములు మా ముంగిట వచ్చి నిలిచినట్టు మా అందరు కమిటీ సభ్యులందరూ కూడా భావిస్తూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఇవాళ వచ్చిన ముఖ్య అతిథులు భక్తులందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతూ, దివాన్ చెరువు అటవీ ప్రాంతాల్లో అమర్చిన ట్రాప్ కెమెరాలో ఈ నెల 11వ తేదీన చిరుతపులి కదలికలు చిత్రాలు కనిపించాయని, దీన్ని బట్టి చిరుతపులి ప్రస్తుతం దివాస్ చెరువు అటవీ ప్రాంతంలోనే ఉన్నట్లు నిర్ధారణ అయిందని, ప్రజలు ఎటువంటి భయాందోళనకు గురికావద్దని తూర్పుగోదావరి జిల్లా అటవీ శాఖ అధికారి ఎస్ భరణి వెల్లడించారు. చిరుతపులి ఆచూకీ కనుగొనేందుకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, ట్రాప్ కెమెరాలు దాని కదలికలను గుర్తించేందుకు దోహదపడతాయన్నారు. ఈ నెల 11వ తేదీన చిరుతపులి చిత్రాలు కెమెరాలు రికార్డు అయ్యాయని భరణి వివరించారు. చిరుతపులి పాదముద్రలను కూడా గుర్తించడం జరిగిందన్నారు. దివాన్ చెరువు అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న అన్ని నివాస ప్రాంతాలను అటవీ సిబ్బంది క్రమం తప్పకుండా శోధిస్తున్నారని, ప్రజల నుండి వచ్చిన సమాచారం తెలుసుకుని వెళ్లి తనిఖీ చేయగా ఎటువంటి ఆధారాలు లభించలేదని తెలిపారు. ప్రస్తుతం నివాస ప్రాంతాల్లో చిరుతపులి సంచరిస్తున్నట్లు నిర్ధారణ కాలేదన్నారు. ఏదైనా అత్యవసర పరిస్థితిని ఎదుర్కోవడానికి థర్మల్ డ్రోన్ కెమెరాను ఉపయోగించి శోధన కూడా ప్రారంభించబడిందని వివరించారు. చిరుతపులి కదలికల కారణంగా దివాన్ చెరువు అటవీ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న రాజమహేంద్రవరంలోని లాల చెరువు హౌసింగ్ బోర్డు దగ్గర నుండి ఆటోనగర్ వరకు ఉన్న NH-16 రహదారిపై వాహన ప్రయాణికులు నెమ్మదిగా గమనిస్తూ ప్రయాణించాలని సూచించారు. జాతీయ రహదారిపై స్పీడ్ లిమిట్ బోర్డ్స్ కూడా పెట్టించామని భరణి తెలిపారు. స్థానిక లలితానగర్లో 6వ వీధిలో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సుదర్శన హోమం అత్యంత వైభవంగా జరిగింది. ఊపిరి ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఆడారి లక్ష్మీనారాయణ, భాగ్యలక్ష్మి దంపతులతో ఈ హోమం నిర్వహించారు. భక్తులు భారీగా తరలివచ్చి హోమాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, టీడీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నక్కా దేవి వరప్రసాద్, శివారెడ్డి, మళ్ళ వెంకటరాజు, ఇసుకపల్లి శ్రీనివాస్, నామన వాసు, తాతాజీ, డి నాగేంద్ర, డి ఈశ్వరరావు, పి సతీష్, సాయి, బి రాంబాబు, దుర్గా, హరి, అప్పలరాజు, వానపల్లి శ్రీనివాస్, కెవి శ్రీనివాస్, వెంకటరామారావు, ప్రకాశ్రావు, శ్రీరాములు, మధురపొడి గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. స్థానిక సింహాచల నగర్లో వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు అవసరాల శ్రీకరణ్ ఆచార్యులు ఈ సుదర్శన హోమాన్ని భక్తి శ్రద్ధలతో జరిపించారు. వేద మంత్రాలతో ఉత్సవ మండప ప్రాంతం మార్మోగింది. హోమం అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు. త్వరలో జరగబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో తాను మేయర్గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ ప్రకటించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీలో ఉన్న తాను ఇక నామినేటెడ్ పోస్టుల జోలికి వెళ్లనని, ప్రజల నుంచి పోటీ చేసి పదవిలోకి రావాలని నిశ్చయించుకున్నట్లు వెల్లడించారు. రాజమహేంద్రవరం కార్పొరేషన్ ఎన్నికల్లో తాను పోటీ చేయడానికి జిల్లా మంత్రి, స్థానిక ఎమ్మెల్యే, స్థానిక పార్టీ నాయకులందరూ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారని, ప్రజలు కూడా కోరుకుంటున్నట్లు తెలిపారు. పార్టీ కోసం శ్రమిస్తున్న తనకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కొన్ని సమీకరణల వల్ల రాలేకపోయినప్పటికీ తాను బాధపడలేదన్నారు. పార్టీ అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ పార్టీ విజయానికి బలోపేతానికి పనిచేశానన్నారు. అయితే కొన్ని సాంకేతిక పరమైన విషయాల్లో స్పష్టత వచ్చిన తర్వాత స్పష్టంగా ప్రకటన చేస్తానని పేర్కొన్నారు. మేయర్ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో కన్నా ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని తాను కోరుతున్నానన్నారు. గతంలో 2002లో జరిగిన నగరపాలక సంస్థ ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల విధానం అమలు చేశారని, ఇప్పుడు కూడా ఆ విధంగానే అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తాను కోరుతానని తెలియపరిచారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా పార్టీకి చేసిన సేవలు వీటి మూలంగా నాకు అంటే కొన్ని కారణాల మూలంగా ఇక్కడ రాజకీయంగా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం మనకి కొన్ని సమీకరణాల మూలంగా రాలేదు. దానికి నేను బాధ ఏం పట్టలేదు. ఇప్పుడు నాకు బాధ ఏం లేదు. ఎందుకంటే పార్టీ కోసం ఎప్పుడు కూడా టికెట్ ఎవరికి ఇచ్చినా, అవకాశం ఎవరికి ఇచ్చినా కానీ పార్టీ పూర్తి స్థాయిలో పనిచేయించిన రోజులు కూడా ఉన్నాయి. ఎక్కడికి పార్టీ ఏ పని చేస్తా పని చెప్పిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు నేను మళ్ళీ ఇన్నాళ్ళు పనిచేసిన తర్వాత ఇంత ఎక్స్పీరియన్స్, ఇంత అనుభవం ఉన్న లీడర్గా నేను చేసిన తర్వాత ఇంకా నేను నామినేటెడ్ పోస్టుల గురించి నేను చూసవలసిన అగత్యం నాకు లేదని అనుకుంటున్నాను. నేను ఒక పెద్ద ఆయన నాకు ఫోన్ చేసి నామినేటెడ్ పోస్టులు ఇస్తున్నారు, మీరు కూడా వెళ్ళి కలిస్తే బాగుంటుంది కదంటే, నేను నాట్ ఫర్ నామినేటెడ్ పోస్టులు, నేను నామినేటెడ్ పోస్టులు ఏం చేయాలి, ఎలక్టెడ్ పోస్టులు ఎలక్ట్ అవ్వాలి. నేను అది ఈసారి అవకాశం, ఇప్పుడు రావాల్సిన అవకాశం మేయర్గా పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పుడు ఎంత రిజర్వేషన్స్ అన్నీ కూడా కలిసి వస్తున్నాయి కాబట్టి నేను మేయర్గా పోటీ చేసే ఆలోచన నాకు ఉంది. అది అని నేను అప్పుడు నాకు మంచి స్నేహితుడైన ఆయన నాకు చెప్పడం జరిగింది. దాని తగ్గట్టు నేను సంబంధితమైన నాయకులందరితో కూడా మాట్లాడడం జరిగింది. అంటే అప్పుడే బయట పెట్టడం ఎందుకని చెప్పేసి నేను మాట్లాడాను. దానికి కొన్ని ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కొన్ని క్లియర్ అవ్వాల్సిన విషయాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు మీడియాతో చెప్పే విషయాలు కాదు, కొన్ని క్లియర్ అవ్వాల్సిన విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రజల్లో చాలామంది, రాజమండ్రిలో ప్రజలు నన్ను కలిసిన వాళ్ళు అందరూ కూడా మీరు చెయ్యాలి, మీరు చేస్తే బాగుంటుంది, మీరు చాలా కాలంగా మీరు వెనకబడి ఉన్నారు మీరు అని చెప్పడం జరుగుతుంది. నాకు నేను అది నామినేటెడ్ కూడా చాలా చేశాం, కానీ పార్టీకి మంచి పేరు తీసుకొచ్చాం, పార్టీకి చాలా చేసాం. కాబట్టి ఈసారి పోటీ చేసే అవకాశం పోస్ట్ దొరికాయి కాబట్టి అది కూడా నేను అనేది చంద్రబాబు నాయుడు గారిని కూడా నేను కలిసి అడగబోయేది, ఇంకా అడగలేదు. నేను డైరెక్ట్ ఎలక్షన్ పెట్టమని. ఎందుకంటే డైరెక్ట్ ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారే పెట్టారు. గతంలో చక్రవర్తి మేయర్ అయినప్పుడు కానీ, అంతకుముందు బాలయ్య గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అయినప్పుడు కానీ డైరెక్ట్ ఎలక్షన్ పెట్టారు. డైరెక్ట్ ఎలక్షన్ పెడితే చాలా బాగుంటుంది. స్థానిక అన్నపూర్ణమ్మపేటలోని సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, యాజమాన్యం సంయుక్తంగా వరద బాధితుల సహాయార్థం ₹1,00,000 విరాళాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల లక్ష్మీ దుర్గేష్కి చెక్ రూపంలో అందజేశారు. వారిని మంత్రి దుర్గేష్ అభినందించారు. స్థానిక ఆర్ట్స్ కళాశాలలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మంత్రి కందుల దుర్గేష్ను కలిసి చెక్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరెస్పాండెంట్ జాన్సన్ చాలిసేరి, వైస్ ప్రిన్సిపల్ షీజీ జాన్సన్, స్కూల్ ఇన్ఛార్జ్ పల్లి సత్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సెయింట్ జాన్స్ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు హుదూద్ సైక్లోన్ సమయంలో 50,000, కేరళలో వరదలు వచ్చినప్పుడు కూడా ₹50,000 విరాళాలను సేకరించి అందజేసినట్లు వివరించారు. తమ పాఠశాలలో విద్యార్థులకు విద్యాబోధనతో పాటు సామాజిక సేవా దృక్పథాన్ని కూడా బోధిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. కొన్నమపేటలో సెయింట్ జాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు మరియు మేనేజ్మెంట్ అందరూ కలిసి వరద బాధితులకు సహాయార్థం ₹1,00,000 ఇక్కడ చెక్ని శ్రీ కందుల లక్ష్మీ దుర్గేష్ ప్రసాద్ గారికి అందజేయడం జరిగింది. మా విద్యార్థులు ఇప్పుడే కాదు, హుదూద్ సైక్లోన్ వచ్చేటప్పుడు కూడా ఒక ₹50,000 మేము విరాళంగా అందజేసాం. కేరళలో వరదలు వచ్చినప్పుడు కూడా ఒక ₹50,000 విరాళంగా అందజేయడం జరిగింది. ఈరోజు పెద్ద అమౌంట్ మేము కొడతా భక్తి సాయంగా ఈ యొక్క అమౌంట్ని సీఎం రిలీఫ్ ఫండ్కి అందజేయడం జరిగింది. దీనిని ప్రజలందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఖర్చు పెట్టమని
మా స్కూల్ తరపు నుంచి మా స్కూల్ ఒక రోల్ మోడల్గా తయారు చేయడానికి, మా పిల్లల్ని మంచి లక్షణాలు అవ్వేటట్టుగా సామాజిక కార్యక్రమాలు పాల్గొనేటట్లుగా చేయడానికి ఇది ఒక మంచి అవకాశంగా మనం భావిస్తున్నాం. రాజానగరం నియోజకవర్గంలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ పర్యావరణ శాఖల మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకెళ్లగా ఇరువురు సానుకూలంగా స్పందించారని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ వెల్లడించారు. ఈ మేరకు ఆయన రాజానగరంలో భవనాలను పరిశీలించారు. రాజానగరం నియోజకవర్గంలో విద్యార్థులకు ఉన్నత విద్యను మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తున్నామని, దానిలో భాగంగానే పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళతామన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండే పాలిటెక్నిక్ విద్యను అందించేందుకు పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేసి త్వరితగతిన కళాశాల ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బత్తుల మాట్లాడుతూ నియోజకవర్గంలో పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయడం పట్ల సంతోషం వ్యక్తం చేసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కళాశాల ఏర్పాటుతో విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేందుకు మరింత దోహదపడుతుందని తెలియజేశారు. ఎమ్మెల్యే వెంట బత్తుల వెంకటలక్ష్మి, ఆంధ్ర యూనివర్సిటీ రీజన్ ఆర్జేడీ జె సత్యనారాయణమూర్తి, అసిస్టెంట్ డైరెక్టర్ టి జగదీష్ బాబు బృందం రాజానగరం తహసీల్దార్ హైస్కూల్ వద్ద నూతనంగా నిర్మించిన భవనాన్ని పరిశీలించడం జరిగింది. రాజమహేంద్రవరం స్థానిక లాలా చెరువు స్పిన్నింగ్ మిల్ కాలనీలో వినాయక నవరాత్రుల సందర్భంగా ప్రతిరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది. జనసేన పార్టీ ఉపాధ్యక్షులు గుత్తుల సత్యనారాయణ ఆహ్వానం మేరకు రాజమహేంద్రవరం జనసేన పార్టీ అధ్యక్షుడు వై శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన చేతుల మీదుగా భక్తులకు ఆహార పదార్థాలు వడ్డించారు. వై శ్రీను మాట్లాడుతూ గణపతి దేవుడి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థించారు. ఈ నగరంలో జనసేన నగర ప్రధాన కార్యదర్శి షేక్ బాషా, లిమ్రా, నల్లంశెట్టి వీరబాబు, జనసేన పార్టీ 8వ వార్డు నాయకులు అక్కిరెడ్డి ప్రసాద్, రొక్కం రాము తదితరులు పాల్గొన్నారు. ధవళేశ్వరం రథం వీధిలో ఎడ్ల మహేష్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలకు తీర్థ ప్రసాదాలు అందచేయడంతో పాటు మండపం వద్ద సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఘనంగా జరుగుతున్నాయి. గణపతి నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా మండపం వద్ద సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శుక్రవారం శివబాల కూచిపూడి కళానికేతన్ భరతనాట్య కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో నృత్య ప్రదర్శన చేసిన ధవళేశ్వరం సర్కిల్ ఇన్స్పెక్టర్ గణేష్ వీధిలో పెద్దలచే జ్ఞాపికలు బహుకరించి అభినందించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం ప్రకాశం నగర పోలీస్ స్టేషన్ ఆఫీసర్ ఆర్ఎస్కే బాజీలాల్ నియమితులయ్యారు. శుక్రవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. గతంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సైబర్ సెల్, సోషల్ మీడియా విభాగంలో పనిచేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పలు పోలీస్ స్టేషన్లలో సిఐగా పనిచేసిన అనుభవం ఉంది. ప్రకాష్ నగర్ సిఐగా బాజీలాల్ని పలువురు ఎస్ఐలు, సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి అక్రమ రవాణా, బ్లేడ్ బ్యాచ్లపై ఉక్కుపాదం మోపుతామని, అసాంఘిక శక్తులను నియంత్రించే లా అండ్ ఆర్డర్ని పరిరక్షించి ప్రజలకు న్యాయం చేస్తామన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ని పటిష్టపరిచి ప్రజలకు అందుబాటులో ఉంటామని బాజీలాల్ అన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టాంగుటూరి జీవితం అందరికీ ఆదర్శప్రాయం. అవార్డుల ప్రధానోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్. జగన్ కు వచ్చే ఎన్నికల్లో ఒక్క సీట్ కూడా రాదు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ. మోడీ కొత్త పథకాలతో 6 కోట్ల మందికి లబ్ధి. అనపర్తి బీజేపీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. క్రెడాయ్ హోమ్ ఎక్స్పో అందరికీ ఉపయుక్తం. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. సిద్ధి లక్ష్మీ గణపతి ఆలయంలో కుంకుమార్చనలు, భారీగా తరలివచ్చి పూజలు నిర్వహించిన మహిళలు. ఇవి బులెటిన్ విశేషాలు. కీప్ వాచింగ్ సీ న్యూస్.